హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా నిమికున్స్ ఫ్యామిలీ. ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ అయితే ఇంకా నడుస్తూనే ఉంది. ఆడియోల మీద ఆడియోలు అయితే లీక్ అవుతున్నాయి. సో ఇప్పుడు కంచర్ల సిస్టర్స్ మీడియా ముందుకు వచ్చి ఆ ఇష్యూ మీద అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. వాటిల్లో మనం ఒక 2 పాయింట్ల గురించి మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఫస్ట్ పాయింట్ చూసుకుంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే, అబ్బాయిలు మాతో బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారు, అందుకనే మేము ఆడియో అలా చేసి పంపిస్తుంటాము అని అయితే అన్నారు. అలాంటప్పుడు ఆడవాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తారా అంటే, వాళ్ళతో కూడా అలానే బిహేవ్ చేస్తున్నారు కదా అని ఒక డౌట్ అయితే వస్తుంది. చెప్పాలంటే ఎవరైనా సరే మీ పికిల్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అంటే మాత్రం వాళ్ళ మీద విరుచుకు పడిపోవాల్సిందే. అంటే ఎలాంటి మాటలు అంటే, అబ్బాయిలతో అయితే పచ్చి బూతులుగా మాట్లాడటం, అదే అమ్మాయిలతో అయితే ఇతను ఇళ్లలోకి పోయి పాస్ పని చేసుకోండి, అలాంటి టైంలో వీళ్ళ నోటికి అడ్డు అదుపు అసలు ఉండనే ఉండదు. ఎట్ట పడితే అట్ట మాట్లాడేస్తారు. కనీసం అవతల పక్క ఉండేది సాటి ఆడది, సో తనతో పద్ధతిగా మాట్లాడాలి, పద్ధతిగా మన పికిల్స్ గురించి చెప్పాలి అని కాకుండా ఎట్ట పడితే అట్ట ఆ టైంలో నోటికి ఎలాంటి మాటలు వస్తే అలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇక ఫైనల్గా ఫస్ట్ పాయింట్ గురించి చూసుకుంటే, వీళ్ళు ముమ్మాటికి ఎవరైతే ఎక్స్పెన్సివ్ అంటారో వాళ్ళ మీదైతే ఇలా విరుచుకు పడతారు, ఇలా బూతుల అస్త్రాన్ని అయితే ప్రయోగిస్తారు. ఇక రెండో విషయానికి వస్తే, వాళ్ళు ఏమన్నారు, చేసింది ఒకరే కదా, బూతులు మాట్లాడింది ఒకరే కదా, ఎందుకు అందరినీ బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పి అయితే అంటున్నారు. సో దానికి కూడా ఒక క్లారిటీ ఇద్దాం. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ చేసేటప్పుడు ఆ వచ్చే షేర్ని ముగ్గురు తీసుకుంటారు కదా. సో అలాంటప్పుడు ఎవరైనా ఆ బిజినెస్లో తప్పు చేస్తే సో ఆ శిక్ష అందరూ అనుభవించాలి. సో అందుకని అందరూ అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ఇలా ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారు. అంతేగాని ఎవరో ఒక్కరు మాట్లాడారు ఆ ఒక్కరినే టార్గెట్ చేయాలి అని చెప్పని ఎక్కడా లేదు. సో ఇక్కడ టోటల్గా అలేఖ్య చిట్టి పికిల్స్నే టార్గెట్ చేస్తున్నారు, అలేఖ్య చిట్టి పికిల్స్ గురించే చెప్తున్నారు. అంతేగాని ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ వెనకాల ఒకరుంటే ఏమి, నలుగురుంటే ఏమి, ఐదుగురుంటే ఏమి, అసలు చెప్పాలంటే ఆ అలేఖ్య చిట్టి పికిల్స్లో ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళందరిది తప్పనే చెప్పాలి. ఇక ఫైనల్గా చూసుకుంటే కంచర్ల సిస్టర్స్ మీడియా ముందు నటిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే అబ్బాయిలు అయితే హెరాస్ చేస్తున్నారు, వాళ్ళ మీద బూతుల అస్త్రం ప్రయోగించుంటారు. అలాగైతే అమ్మాయిల మీద ఈ బూతుల అస్త్రాన్ని ఎందుకు ప్రయోగించారు అంటే, ఎవరైతే పికిల్స్ ఎక్స్పెన్సివ్ అంటారో వాళ్ళ మీద అయితే ఈ బూతుల అస్త్రాన్ని అయితే ప్రయోగిస్తారు. ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.